నటుడు నారా రోహిత్ తన కొత్త సినిమా భైరవం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్లోని విజయాలు, అపజయాలు, తాను చేసిన కొన్ని తప్పుల గురించి తెలిపారు. సుందరకాండ సినిమా విడుదల గురించి కూడా ఆయన వివరించారు. ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్ గారు మమ్మల్ని నమ్మి భైరవంని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. రాధామోహన్ గారికి ఈ సినిమాతో పెద్ద విజయం, భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అని నారా రోహిత్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించిన చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్ గడా సమర్పణలో కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ, నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఫోన్ చేసి, తమిళ చిత్రం గరుడన్ చూడమంటే చూశాను. చాలా నచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ భైరవంలో శశికుమార్ పాత్ర చేయాలని కోరారు. ఆ పాత్ర నాకు బాగా నచ్చడంతో చేశాను. నా తొలి కమర్షియల్ మాస్ ఫిలిం భైరవం. ఇక ఇన్నేళ్ల నా కెరీర్లో విజయాలు, అపజయాలు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. కథల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది. ఇకపై నా నుంచి రెగ్యులర్గా సినిమాలు వస్తాయి. నేను హీరోగా నటించిన సుందరకాండ విడుదల జూలైలో ఉంటుంది అని పేర్కొన్నారు. పుష్పలో షెకావత్ క్యారెక్టర్కు నన్ను అడిగారు. ఫోటోలు పంపమంటే, మీసాలు పెంచుకుని ఫోటోషూట్ చేయించి, పంపాను. కానీ ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి వివిధ భాషల వాళ్లని తీసుకోవాలనే ఆలోచనతో ఫాహద్ని తీసుకుని ఉంటారేమో. తన కెరీర్లోని తప్పులను గుర్తించుకుని, భవిష్యత్తులో మెరుగైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని నారా రోహిత్ ఆశిస్తున్నారు. సుందరకాండ సినిమా విడుదల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.